ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. రమణ పెరియ పురాణం 75 మంది ప్రత్యక్ష శిష్యుల అంతరంగ ప్రయాణం. శ్రీ రమణుల వారి ఆంతరంగిక శిష్యుల్లో ఒకరైనటువంటి పెరుమాళ్ స్వామి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దృఢమైన శరీరము, కఠినమైన ప్రవర్తన గల పెరుమాళ్ స్వామిని పదును తేలిన అంచులు గల ఒక పెద్ద కొండరాతితో పోల్చవచ్చు. ఆయన విరూపాక్ష గుహలోనున్న భగవాన్ సన్నిధికి 1914లో వచ్చారు. ఆయన తిరువణ్ణామలైలో పేరున్నటువంటి వ్యక్తి. ఆయనకు తిరువణ్ణామలైలో చాలామంది ధనవంతులైన స్నేహితులున్నారు. సాధువు జీవితాన్నే గడిపినా కూడా ఏ లోటు లేకుండా దర్జాగా బ్రతకటానికి అతనికి వీలుండేది. ఎందువల్లంటే అతని స్నేహితులు అతన్ని బాగా చూసుకునేవారు. మొదటిసారి భగవాన్ను దర్శించినప్పుడే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆయన భగవాన్ను గురువుగా స్వీకరించి ఆయన కొరకు తిరువణ్ణామలై వీధుల్లో బిచ్చమెత్తడానికి సిద్ధపడ్డారు. ఆయన భగవాన్ను ఎన్నో దుర్ఘటనలు జరగకుండా అడ్డుకున్నారు. ఒకప్పుడు పెరుమాళ్ స్వామి, పళనిస్వామి భగవాన్ను ఒంటరిగా గుహలో వదిలి పట్టణంలోకి వెళ్ళినప్పుడు భయంకరంగా కనిపించే బైరాగి సాధువుల బృందం ఒకటి కత్తులు, ఈటెలతో అక్కడికొచ్చింది. వాళ్ళు భగవాన్తో ఇలా అన్నారు: మేము సిద్ధుల రాజ్యమైన పోతిగై కొండల నుండి వచ్చాము. సిద్ధుల పెద్ద మాతో ఇలా అన్నారు: అరుణాచలంలో పరిపక్వ స్థితికి వచ్చినటువంటి వ్యక్తి ఒకరున్నారు. ఆయనకు తుది ఉపదేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వెళ్ళి ఆయన్ను ఇక్కడకు తీసుకురమ్మని మమ్మల్ని ఆజ్ఞాపించారు. కాబట్టి మీరు అంగీకరించినా అంగీకరించకున్నా కూడా మిమ్మల్ని పోతిగై కొండలకు తీసుకుని వెళ్తాము అని చెప్పారు. అది విని భగవాను నిశ్చలంగా మౌనంగా కూర్చుని ఉన్నారు. కొంతమంది గొర్రెలు కాచే కుర్రవాళ్ళు ఈ గొడవంతా విని పెరుమాళ్ స్వామికి తెలియజేయడానికి పరుగెత్తారు. పెరుమాళ్ స్వామి శీఘ్రంగా విరూపాక్ష గుహకు వచ్చి ఒక్క చూపుతో అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఆయన అన్నారు: నేను పక్కన గల పల్లెటూరు నుండి వచ్చాను. క్రిందటి రాత్రి నా కలలో పోతిగై కొండల్లోని సిద్ధుల పెద్ద కనపడి ఇలా అన్నారు: రేపు నా శిష్యులు విరూపాక్ష గుహకు వస్తారు. నీవు అక్కడికి వెళ్ళి ఒక పెద్ద బాణతో నూనెను సిద్ధం చెయ్యి. వాళ్లను ఆ నూనెలో వేయించి ఆ వేగిన శరీరాలను నా దగ్గరకు తీసుకునిరా అని చెప్పారు. అంతేకాకుండా పెరుమాళ్ స్వామి అక్కడున్న గొర్రెలు కాచే పిల్లలతో మీరు వెళ్ళి కర్రలు తీసుకురండి. నేను పట్టణంలోకి వెళ్ళి పెద్ద బాణను, నూనె డబ్బాలను తీసుకొని వస్తాను. అప్పుడు మనం వీళ్ళను అందులో వేసి వేయించవచ్చు అన్నారు. ఆ మాటలు విన్న ఆ బైరాగి బృందము వాళ్ళ కాళ్లకు బుద్ధి చెప్పారు. పళనిస్వామిలో లేనటువంటి కార్యనిర్వహణ సామర్థ్యము పెరుమాళ్ స్వామిలో ఉండేది. కానీ ఉద్రేక స్వభావం కలవాడు కాబట్టి అతడిలో కూడా కొన్ని లోపాలు ఉండేవి. భగవాన్ తల్లి విరూపాక్ష గుహలో ఉండటానికి వచ్చినప్పుడు పెరుమాళ్ స్వామికి అది నచ్చక పెద్దగా అరిచాడు: బయటకు వెళ్ళండి, మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని. తీవ్రంగా బాధపడినటువంటి రమణుల తల్లి తల వంచింది. తనకున్న ఒక్క చీరను మడిచి చంకలో పెట్టుకొని విచారంగా బయటకు నడిచారు. బయట కూర్చొని ఉన్న భగవాన్ కూడా లేచి నిలబడి, పద వెళ్దాం, మనం అక్కర్లేని చోట నుండి వేరే చోటికి వెళ్దాం అన్నారు. వెంటనే పెరుమాళ్ స్వామి భగవాన్ కాళ్ళ మీద పడి ప్రాధేయపడ్డాడు: వెళ్ళవద్దండి అని. భగవాను స్కందాశ్రమానికి వెళ్ళినప్పుడు పెరుమాళ్ స్వామి కూడా ఆయనతో వెళ్ళారు. భగవాన్ పరిచారకుల్లో ఒక ఎల్పని శ్రీలంక నుండి వచ్చి ఉండేవారు. శ్రీలంకను ఎల్పనం అని, శ్రీలంక పౌరుణ్ణి ఎల్పని అని అంటారు. ఆయన చాలా శుభ్రంగా ఉండే వ్యక్తి. ఆయన రోజు స్కందాశ్రమాన్ని ఊడ్చి ప్రతి వస్తువును చక్కగా సర్ది పెట్టేవారు. ఆయన పేరు, కీర్తి కూడా మచ్చలేనివి. భగవాన్ స్కందాశ్రమానికి వచ్చినప్పుడు చెట్ల ఆకులు చెల్లాచెదురుగా పడి ఉంటే ఎల్పని లేరా అని అడిగేవారు. ఒకనాడు ఎల్పని స్కందాశ్రమం నేలను ఆవు పేడతో అలికారు. స్కందాశ్రమానికి అధికారిలాగా వ్యవహరించి పెరుమాళ్ స్వామి వచ్చేప్పటికీ ఆ నేల ఇంకా తేమగా, కాలు పెడితే జారేట్లుగా ఉంది. దాంతో ఆయన కోపంతో, ఎల్పని, స్కందాశ్రమం నుండి నువ్వు బయటికి వెళ్ళిపో అని అరిచారు. ఎల్పనేమో భగవాన్ పట్ల చాలా శ్రద్ధ గలవారు. ఆయన భగవాన్ను వీడలేకపోయారు. అలాగే అధికారి మాటలను పాటించాలి అనుకున్నారు. చాలా తెలివిగలవాడు కాబట్టి ఏదో ఒక ఉపాయం కనుక్కోవాలనుకున్నారు. స్కందాశ్రమంలో ఒక పొడుగాటి కొబ్బరి చెట్టు ఆశ్రమ పరిసరాలను దాటి బయటికి వంగి ఉంది.
ఎల్పని త్వరగా ఆ చెట్టెక్కి చెట్టు చివర కూర్చున్నారు. ఇప్పుడు లెక్క ప్రకారం ఆయన స్కందాశ్రమం వీడకుండానే స్కందాశ్రమం బయట ఉన్నట్లు లెక్క. ప్రతి ఒక్కరూ ఆయన్ను దిగి రమ్మని అడిగినా ఆయన దిగి రాలేదు. మధ్యాహ్నము భోజన సమయంలో ఎల్పని లేకపోవడాన్ని భగవాన్ గమనించారు. అప్పుడు మిగిలిన భక్తులు జరిగిన విషయమంతా భగవాన్కు చెప్పారు. అప్పుడు భగవాన్ కొబ్బరి చెట్టు దగ్గరకు వెళ్ళి, ఎల్పని దిగి వచ్చి భోంచేయి అన్నారు. ఆయన ఎంత మృదువుగా చెప్పారంటే ఈ ఎల్పని చిన్న పిల్లవాడి వల్లే చెట్టు దిగి వచ్చి భోజనం చేయడం మొదలుపెట్టారు. మరొక రోజు భగవాన్ ఇలా అన్నారు, నా వద్ద ఒక నోటు పుస్తకం ఉండేది. అందులో నేను కొన్ని పద్యాలు వ్రాసాను. ఉత్తరకాశీ నుండి వచ్చిన ఒక వ్యక్తి ఆ పుస్తకం తీసుకొని ఎన్నో నెలలు గడిచినా తిరిగి ఇవ్వలేదు. నాకిప్పుడు ఆ పుస్తకం అవసరం ఉంది అని చెప్పారు. ఆ మాటలు విన్న ఎల్పని ఉత్తరకాశీకి వెళ్ళి ఆ వ్యక్తి నుండి ఆ పుస్తకాన్ని తీసుకొచ్చి భగవాన్కి ఇచ్చారు. భగవాన్ చాలా సంతోషించారు. గురువుగారి కోరిక తీర్చడానికి ఒక్క నిమిషం కూడా విశ్రాంతి లేకుండా చాలా రోజులు శ్రమించాల్సి వచ్చిందని ఆయన ఇతర భక్తులతో చెప్పారు. ఆయన భగవాన్ పైన అచంచలమైన ఏకాగ్రమైన భక్తి కలిగి ఉండేవారు. స్కందాశ్రమంలో సిపాయి స్వామి అని ఇంకొక భక్తుడు ఉండేవారు. ఆయన సైన్యంలో పనిచేసి రిటైర్ అయ్యారు. సిపాయి అంటే సైనికుడు అని అర్థం. అందుకని ఆయన మిలిటరీ పద్ధతులకు అలవాటు పడ్డారు. భగవాన్ పట్ల అత్యంత భక్తి కలిగిన ఆయన భగవాన్కు రక్షక భటుడిగా ఉండడం తన కర్తవ్యంగా పెట్టుకున్నారు. ఎప్పుడూ భగవాన్ స్కందాశ్రమంలో ఉన్న పొడవాటి కర్రను తుపాకీలా ఎత్తి పట్టుకొని అటెన్షన్ పొజిషన్లో ఆయన వెనకే నిలబడేవారు. భగవాన్ అక్కడ ఉన్నంతసేపు ప్రతి నిమిషము ఎవరి వంక చూడకుండా మౌనంగా కాపలా కాస్తూ ధ్యాన నిమగ్నుడై ఉండేవారు. పెరుమాళ్ స్వామికి ఒకరోజు విసుగొచ్చి ఇలా అరిచారు, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? డ్రామా ఆడుతున్నావా? వెంటనే స్కందాశ్రమం విడిచి వెళ్ళు అన్నారు. సిపాయి స్వామి ఆ ఆజ్ఞను పాటించాలనుకున్నారు, కానీ భగవాన్ను విడిచి వెళ్ళలేకపోయారు. అందుకని స్కందాశ్రమం బయట నిలబడి భగవాన్కు కాపలా కాయడం మొదలుపెట్టారు. ఆయనకు భగవాన్ ఈ విశ్వానికే సార్వభౌముడైన చక్రవర్తిలా కనిపించేవారు. భగవాన్కు ఇవ్వవలసినంత గౌరవము ప్రజలు ఇవ్వట్లేదని ఆయన భావన. ఆయనకు భగవాన్ పట్ల అపార గౌరవం భగవాన్కు గుర్రాలు అవసరం అని ఆయన భావించేలా చేసింది. అందుకే ఆయన ఇంటికి వెళ్ళి తన ఆస్తినంతా అమ్మేసి కొన్ని గుర్రాలను కొని స్కందాశ్రమానికి తెచ్చారు. వాటిని ఎలా పోషించాలో ఆయనకు తెలియకపోవడంతో ఆ గుర్రాలన్నీ కూడా ఒకదాని వెనుక కొంతకాలానికి చనిపోయాయి. తార్కిక చర్చలోకి వెళ్ళకపోతే ఆ సిపాయి స్వామి భక్తిని మనము మెచ్చుకోవచ్చు. భగవాన్ తల్లి అంటే పెరుమాళ్ స్వామికి ఇష్టం లేకపోయినప్పటికీ 1922లో ఆమె చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని ప్రస్తుత రమణాశ్రమం వరకు తీసుకొని రావడానికి ఆయన సహాయం చేశారు. శరీరాన్ని క్రిందకు దించిన తర్వాత బస్తీకి వెళ్ళి సమాధి నిర్మాణానికి కావలసిన వస్తువులన్నీ తీసుకొని వచ్చారు. కానీ భగవాన్ తల్లి సమాధి వద్ద పూరి గుడిసెలో ఉండటం ఆయనకు నచ్చలేదు. ఆయనకు భగవాన్ సోదరుడైన నిరంజనానంద స్వామి అంటే చాలా అసహ్యం. రమణాశ్రమ నిర్వహణాధికారి పదవి చిన్నస్వామికి అప్పజెప్పినప్పుడు ఆయన గట్టిగా వ్యతిరేకించారు. ఆయన కోర్టుకు వెళ్ళి భగవాన్పై దావా వేసి భగవాన్ను కోర్టుకు ఈడ్చాలని కూడా చూశారు. ఆయన భగవాన్ విగ్రహాన్ని తయారు చేయించి పట్టణంలో మరొక ఆశ్రమాన్ని నెలకొల్పి ఇదే అసలైన రమణాశ్రమం అన్నారు. అంతేగాక తాను దానికి సెక్రటరీనని కూడా చెప్పుకున్నారు. అసలు రమణాశ్రమానికి చిన్నస్వామి సెక్రటరీ. పోస్టు వచ్చినప్పుడు టౌన్ పోస్ట్ ఆఫీసులో వీరిద్దరికీ మధ్య ఘర్షణ జరిగేది. అప్పుడు భగవాన్ చాలా తేలిగ్గా ఈ సమస్యను తీర్చారు. వచ్చిన టపా అంతా పెరుమాళ్ స్వామికి ఇవ్వండి. ఆయనకు కావలసినవి ఆయన ఉంచుకుంటారు. ఆయనకు అవసరం లేనివి మనం తీసుకుందాం. ఈ తగాదా అంతా ఎందుకు అన్నారు. పెరుమాళ్ స్వామి భగవాన్ పట్ల క్రోధంతో ఉన్న సమయంలో భగవాన్ కుంజుస్వామి ద్వారా ఆయనకు ఆధ్యాత్మిక సాధన నుండి వైదొలగవద్దని కబురు పంపారు. పెరుమాళ్ స్వామి భగవాన్ మాటలను పెడచెవిన పెట్టినప్పటికీ భగవాన్ ఆయన్ను వదల్లేదు. కోర్టు కేసులో ఓడిపోయినప్పుడు ఆయన అవమాన భారంతో జబ్బుపడ్డారు. ఆయన భగవాన్కి ఇలా కబురు చేశారు, భగవాన్,
నేను మీ వద్దకు వచ్చి క్షమార్పణ వేడుకోవాలని అనుకుంటున్నాను. నేను చాలా పాపం చేశాను. మిగిలిన ఆశ్రమవాసులు ఈ విధంగా అన్నారు. ఆ మాటలకి భగవాన్, అలా చేయడానికి వీల్లేదు. అతను మీకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్ళాడు. అతన్ని లోపలికి రానివ్వకూడదు అని. ఆ మాటలు విన్న భగవాన్ ఇలా అన్నారు. మీరెందుకు అలా అంటారు? అతను మన పెరుమాళ్ స్వామి. ఆయన్ను రానివ్వండి. పెరుమాళ్ స్వామి లోనికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా అతన్ని చాలా క్రోధంతో చూశారు. పెరుమాళ్ స్వామి, భగవాన్, నేను మహా అపరాధం చేశాను. నేను తప్పక నరకానికి వెళ్తాను అన్నాడు. భగవాన్ నవ్వుతూ, నేను కూడా నీతో పాటు అక్కడ ఉండనా అన్నారు. దాంతో పెరుమాళ్ స్వామి జీవితం ఒక మలుపు తిరిగింది. ఆయన శేషాద్రి స్వామి ఆశ్రమం దగ్గర ఒక గుహను చూసుకొని అందులో ధ్యానం చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉండసాగారు. భగవాన్ చనిపోయిన తర్వాత కూడా రమణాశ్రమ ప్రసాదాన్ని తీసుకోవాలని కోరుకున్నారు. అందుకని కుంజుస్వామి ప్రతిదినము 2 సార్లు అన్నము రసము తీసుకొని వెళ్ళి పెరుమాళ్ స్వామికి ఇచ్చేవారు. ఆ విధంగా భగవాన్ ఆయన పట్ల ఆదరం చూపించారు. ఆయన పదునుగా ఉండే కఠిన శిల అయినా కూడా భగవాన్ ఆయన్ను ఆదరించారు. అరుణాచలమనే దివ్యశాంతిలోనికి, నిశ్చలత్వంలోనికి ఆయన కూడా గ్రహించబడ్డారని మనము భావించవచ్చు. రేపు ఇంకొక శిష్యుని గురించి తెలుసుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.